ఈయన అడ్వాన్స్ ఫిజిక్స్ ఇన్ వేదాస్ అనే ఛానల్లో రెండో ఎపిసోడ్ ఏంటంటే మన భారతీయుడు మాత్రమే ప్రప్రథమంగా ప్రపంచానికి అధునాతనం నేర్పించగలిగాడు. మనిషి రాతియుగం తరువాత ప్రథమంగా ఆహారపు అన్వేషణ కొరకై జరిగిన ఘర్షణలో రాజ్యాలు ఏర్పడ్డాయి. దాంట్లో రాజులు నిత్యం తమ యొక్క ప్రాకులాట కోసం, తమ యొక్క ఆధిపత్యం కోసం ఘర్షణలు పడుతుంటే జ్ఞాని అయిన మనిషి మాత్రం ఈ సృష్టికర్తకు సందేశం పంపి నిత్యం ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టికర్త ఎవరు అని నిత్యం అన్వేషించిన వారు మన భారతీయ మహర్షులు. వారు ఈ భారతీయతకు, ఈ యొక్క ప్రపంచానికి వారు అందించిన సేవ అజరామరం. రాతి గుహల్లో కూర్చొని వాళ్ళు ప్రణవం సహాయంతో ఓంకారాన్ని ప్రతిధ్వనిస్తూ విశ్వాంతరాల్లోకి తమ యొక్క జ్ఞానం విస్ఫుటిల్లి సృష్టికర్తని నిత్యం అన్వేషించినారు. మామూలు శబ్ద తరంగం కొన్ని కిలోమీటర్లు, కొంత దూరం మాత్రమే ప్రవహిస్తే వాళ్ళు ఓంకారం అనే ప్రణవాన్ని సృష్టించి విశ్వాంతరాలలో ఆ శక్తిని ప్రస్ఫుటించజేసి ఎవరో ఒక సృష్టికర్త ఈ సృష్టిని ఆడించటానికి, అది అధునాతన సైన్స్ అయినా కావచ్చు, లేకపోతే ఒక ఆయన కూర్చొని ఈ యొక్క తోలుబొమ్మలాటని ఆడిస్తున్నాడు అని అయినా కావచ్చు. వారు రాసిన విపులీకరణ ఏమిటంటే, ఈ సృష్టి నిరంతరము నిరాకారమైన ఈశ్వరునితోనూ, సాకారమైన విష్ణువుతోనూ పెరుగుదల తరుగుదల కలిగించే బ్రహ్మతోనూ జరుగునదిగా ఒక నిర్దిష్టమైన గమనాన్ని ఏర్పరిచారు. ప్రథమంగా రాజులు క్రూరులుగానో అక్రూరులుగానో ఉంటే వారందరినీ సంఘటితం చేసి వారికంటే అత్యద్భుతమైన శక్తిని వీరు మహర్షులు సంపాదించి వారందరినీ మంచి రాజులుగా, ప్రజలకి మంచి చేసేవారుగా, చక్కటి సామ్రాజ్యాలను నిర్మించుటకు దోహదం చేసినారు మన మహర్షులు. అట్లాంటి మంచి మహారాజులు పుట్టిన ఈ భారతదేశం నుండి వచ్చిన వారే విక్రమార్క మహారాజు అయితే ఏంటి, భోజరాజు అయితే ఏంటి, చోళులు అయితే ఏంటి, పల్లవులు అయితే ఏంటి, మన కాకతీయులు అయితే ఏంటి, విజయనగర సామ్రాజ్యవాసులు అయితే ఏంటి, అచంచలమైన పరమేశ్వర విష్ణు భక్తితో నిరంతరము సుస్థిరమైన సామ్రాజ్యాన్ని ఇక్కడ మాత్రమే, భారతదేశంలో మాత్రమే చేయగలిగారు. ఈ ముందు ఎపిసోడ్లో అసలు ప్రణవం ఏమిటి, ప్రణవంతో మన మహర్షులు ఏమి చేశారు, ఎలా ఈశ్వరునితో సంభాషించారు,
ఎలా సృష్టికర్తతో సంభాషించారు, తపస్సు ఏమిటి, వీరు చేసిన తపస్సు ఏంటి, అసలు మహర్షులు నిరంతరం గుహలో కూర్చొని దేనికోసం అన్వేషించినారు. ఇలా నచ్చిన వారిని చంపుకోమని చెప్పలేదు, అందరినీ సస్యశ్యామలముగా చేయుటకు మాత్రమే వాళ్ళ జ్ఞానాన్ని వాడారు. అది ఒక్క భారతదేశం నుండే సాధ్యమైంది. ధర్మో రక్షితి రక్షితః.